జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జెండా అని, మహానేత వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. బుధవారం రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆయన అభిమానులతో కలిసి నిర్వహించారు. తెచ్చిన ఉండు ఆ రోజు ఏ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపు ఈ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. దాదాపు ఆ రోజు తొలుతగా ఒక పార్లమెంట్ సభ్యులు, ఒక శాసనసభ్యులతో మొదలైన ఈ పార్టీ తర్వాత 15 మంది శాసనసభ్యులతో తర్వాత మనం పోరాటం చేసిన ఆ రోజుల్లో ప్రతిపక్షంలోకి రావడం, తర్వాత మరలా 150 స్థానాల్లో అధికారంలో కూడా రావడం జరిగింది. మరలా నిజంగా వాళ్ళు ఇచ్చిన బూటక హామీలు కావచ్చు, అసత్య ప్రచారాల వల్ల మళ్ళా మనం అధికారం కోల్పోవడం జరిగింది. అధికారం కోల్పోయినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు నిర్మాణంగా ఉన్నారు. కానీ వారు అధికారంలోకి వచ్చిన దాదాపు సంవత్సర కాలం అయినా కూడా ఇప్పటి వరకు కూడా చిన్న హామీ కూడా నెరవేర్చిన పాపను పొందారు. ప్రజలు ఆలోచిస్తున్నారు, మేము పూర్తిగా తప్పు చేశాం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరించారో ఆయన అన్యాయం చేశామనే ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజానికి అంతా ఉంది. తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ పెట్టి 15 వసంతాలు నిండింది. ఈరోజు బ్రహ్మాండంగా అందరూ క్యాడర్ అంతా కూడా అన్ని రాష్ట్రం అంతా కూడా బాగా ఒక పండగ వాతావరణం వల్లే ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు ప్రజల పక్షాన ఈ పార్టీ నిలుస్తుంది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని పోలీసు కేసులు పెట్టినా, ఏమి ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజల పక్షాన్ని నిలిచి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి, ప్రభుత్వం మెడలు ఉంచేదానికి తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు ఎందుకంటే ఫీజు కోరు ఎంతోమంది పేద విద్యార్థులు ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు ఎంఎస్ని ఇచ్చి ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఎంసీ, ఎంబీఏలుగా చేసిన ఘనత ఆ రోజుల్లో అయిందంటే, తర్వాత వారి కుమారుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 అడుగులు ముందుకేసి చిన్నతనం నుంచే మనం పిల్లలకు మంచి చదువులు అందించాలనే ఆలోచనతో తల్లికి వందనమని తల్లి పిల్లవాడిని కూడా ఈరోజు భగవంతుడు నిర్దేశించడం చదివించడం జరిగింది. అలాంటిది ఈరోజు మేము అధికారంలో ప్రతి ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అందరికీ వేస్తామంటే ప్రజలు ఆశపడ్డారు. మా ఇంట్లో 50,000 వస్తుంది, 75,000 వస్తుంది, అందరికీ వేస్తామంటే అడగల చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక పిల్లవాడికి కూడా ఏదోలే ఎగ్జామ్లు జరుగుతున్నాయి, కనీసం కాలేజీల్లో ఈరోజు ఆర్థిక దృష్టి పరిస్థితి లేదు, ప్రజలను బయటకు పంపిస్తున్నారు. విద్యార్థులందరినీ కూడా ఆలోచన చేయండి అంతా కూడా. ఈరోజు నిజంగా ఫీజు కోరు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో అన్నమయ్య జిల్లాలో రాయచూరులో ఈరోజు ఈ కార్యక్రమం ఉంది. తప్పకుండా అందరూ కూడా విజయవంతం చేయాలని వాళ్ళందరినీ కూడా చూసుకోవడం జరుగుతుంది. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.